సభలో ఉన్నటువంటి అందరికీ వందనాలు. మహేందర్ గారి కుటుంబం నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. నేను చిట్యాల్లో వాటిని హాస్టల్ వాటిని పనిచేస్తున్నాను. బహుశా అప్పుడు ఆయన అప్పుడే పుట్టిండు, అంబాడతాడు అంతే. ఆ వయసులో ఉన్నటువంటి వాడు చాలా గొప్ప మంచి సంస్కారవంతుడు. ఇది అంతకన్నా ఎక్కువ చెప్పాలి. అయితే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక పార్శ్వాన్నే చూసారు. కానీ మహేందర్ చాలా గొప్ప మంచి సాహిత్యకారుడు, మంచి పండితుడు. పిహెచ్డి తెలుగులో పిహెచ్డి చేశాడు, మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఎంత గొప్ప కవిత్వం రాసిందంటే ఇది ఈ పాత పదాలు చాలా వాడిండు, అది అభినందనీయమే. కానీ ఒక మంచి సంస్కారవంతమైనటువంటి కవిత్వం కూడా నేను రాయగలను అని నిరూపించడానికి అది ప్రయత్నం చేసాడు. అది అసలు తెలంగాణ దుర్గతోన్నతిలో కవనాత్మజ కవి పండిత స్మరణాక్షర కృతి నిష్కలంకాక్షరాల క్రయ విక్రయ సంస్థానాదిశ సుశాసురుల పరమగర్భ దుష్కృత ఫలం దళం ఫలం. ఎంత చాలా గొప్ప కవిత్వం కదా ఇది ఏ బ్రాహ్మణ పండితుడు కూడా రాయలేనట్టుగా రాశాడు. ఈ విషయం చెప్పడానికి మాత్రమే నేను సాహసించిన. ధన్యవాదాలు.